కాలంలో 120 సంవత్సరాలు బ్రతుకుతున్నవారు ఎవరూ లేరు కదా. మహా అయితే ఓ 80 సంవత్సరాలు లేక 85 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా బ్రతికిన వారు చాలా రేర్. మనకు యావరేజ్ గా చెప్పాలంటే ఒక 80 ఏళ్ల వరకు జీవించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క వయసులో లేక మీరు రకరకాల శాస్త్రాలు చూడవచ్చు. వాటిని పరిశీలిస్తే 120 సంవత్సరాల ఆయుష్ ఉన్న ఒక వ్యక్తికి ఈ ఒక్కో గ్రహం యొక్క దశాకాలమునందు, నవగ్రహాలు అంటాం కదా, ఈ నవగ్రహాల ఒక్కొక్క గ్రహం యొక్క దశాకాలమునందు మృత్యుయోగాలు కూడా ఉంటాయి. దీనినే మనం సాధారణంగా గండం అని చెప్తూ ఉంటాం. జాతకంలో ఇతనికి గండం ఉంది అలా అని చెప్తూ ఉంటారు కదా. ఇదొచ్చి దీనిని అపమృత్యు యోగం అని కూడా అంటారు. మీరు క్యాలెండర్లో చూస్తే గనక అందులో మరణ యోగం అని రాసుంటుంది కదా. మీరు రోజు గనక క్యాలెండర్ ని చూస్తే అందులో మనకి యమగండం అని కూడా రాసి ఉంటుంది. అటువంటి మరణ యోగాలనే మనం గండమని పిలుస్తూ ఉంటాం. జాతక ప్రకారం ఉన్నటువంటి ఈ మరణ యోగాలు ఒక వ్యక్తికి ఈ 9 గ్రహాల గమనమునందు, అంటే ఈ 9 గ్రహాలు 12 రాసులలో సంచరిస్తున్నప్పుడు